హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే ఇంకా నైట్ దిగి ఒంగోలులో పిన్ని వాళ్ళ ఇంట్లో స్టే చేశా కదా. మార్నింగే మళ్ళీ ప్రయాణం అనమాట నానమ్మ వాళ్ళ ఊరికి. ఇంకా ఎండ మాత్రం ఎంత ఘోరంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. కోకోనట్ వాటర్ తీసుకున్న బాటిల్ 130 అంట, చిన్నగా ఉండే. బట్ అయినా దాహం తీరలేదు, అంత ఎండ కొడుతుంది. ఇంకా ఇంకోల్లో దిగ్గానే బాదం పాలు ఫేమస్ అన్నమాట ఇక్కడ. స్పెషల్ కావాలా నార్మల్ కావాలా అని అడిగితే నాకు తేడా తెలీదు. ఇంకా వాళ్ళే స్పెషల్ బాగుంటదని అవి ఇచ్చారనమాట. రాగానే ఇంకా ఓపెన్ చేసి అవే చించుకొని పోసుకొని తాగుతున్నాము. మా సిస్టర్ ఆల్రెడీ వచ్చేసారు వైజాగ్ నుంచి ముందే. ఇంక ఇద్దరికి చిరొక ఫేవరెట్ కర్రీ చేసి పెట్టారనమాట. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు హాలిడేస్ నుంచి వచ్చినా ఎగ్ టొమాటో కర్రీయే తింటాను చాలా వరకు. ఇంక ఇక్కడికి వస్తే నానమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా క్వీన్ ట్రీట్మెంట్ ఉంటది అనమాట. చక్కగా కావాల్సినవి అన్ని కాళ్ళ దగ్గరికే వచ్చేస్తాయి. ఇంకా పందుల్లా తినడమే కూర్చొని. ఇంకా తాతయ్య బయటికి వెళ్ళినప్పుడు పనసకాయ కనిపిస్తే తెచ్చారంట. ఎంత స్వీట్ ఉండే అంటే నా ఫేవరెట్ అసలు పనసకాయ. చాలా బాగుంది. ఫుల్గా తినేసా. తాటి ముంజలు తిన్నాను, బాదం పాలు తాగాను, ఫేవరెట్ కర్రీ తిన్నాను, చక్కగా అన్నం వేసుకొని పనసకాయ తిన్నాను. ఇంకా తినడమే అన్నమాట పని. సో ఎండ అయితే ఘోరంగా ఉంది. మా నానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా వేడి మామూలుగా రావట్లేదు, అలా ఉందన్నమాట.